ఇంకెక్కిచ్చేస్తారా లేదా మీరు దగ్గర కొనండి సార్, కొద్దిగా దగ్గర కొనండి. నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణ, గుంటూరు నార్త్ డిఎస్పీ మంగళగిరి. మొన్న అంటే 19/12/2025 తేదీ మధ్యాహ్నం 1:30 సమయంలో మంగళగిరి టౌన్కి చెందినటువంటి ఒక స్త్రీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి తన మైనర్ కుమార్తెపై 18వ తారీఖు రాత్రి 10:10 గంటల సమయంలో రైల్వే స్టేషన్ నుండి ఒక ముగ్గురు వ్యక్తులు ఆమెని తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా ఉంటుంది. ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి దాన్ని రేప్ కేసు మరియు పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. గుంటూరు ఎస్పీ శ్రీ ఒకరు జిందాల్ ఐపీఎస్ గారి ఉత్తర్వు ప్రకారం ఈ కేసుని వెంటనే నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాను. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ మైనర్ బాలికని ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్య పరీక్ష నిమిత్తం వెంటనే పంపించాము. అలాగే ఈ కేసులో దర్యాప్తులో తేలిన ప్రకారం ఈ కేసులో 4 ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశాము. అందులో షేక్ కాదర్ బాషా, షేక్ కమల్ సాహెబ్ వీళ్ళిద్దరూ కూడా తాడేపల్లి, వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. షేక్ కాదర్ బాషా డ్రైవర్గా పనిచేస్తాడు, షేక్ కమల్ తన కొడుకు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు. అలాగే మిగిలిన ఇద్దరు కూడా షేక్ సలీం, షేక్ రబ్బానీ వీళ్ళిద్దరూ కూడా డ్రైవర్లు, విజయవాడ ఉన్న ఏరియాలో ఉంటారు. ఇందులో మొదట చెప్పినటువంటి కాదర్ బాషా, సలీం, రబ్బానీ వీళ్ళు ముగ్గురు కూడా 18వ తారీఖు నైటు మంగళగిరి రైల్వే స్టేషన్లో తచ్చాడుతుంటారు డ్రైవర్లు వీళ్ళు. అదే సమయంలో ఈ మైనర్ బాలిక రైల్వే స్టేషన్లో తన స్నేహితుడితో తిరుగుతూ ఉండగా ఈ అమ్మాయిని గమనించి అమ్మాయితో ఉన్న మాటల్లోకి దించి వారితో పాటు ఉన్నటువంటి ఆటోలో అమ్మాయిని ఎన్హెచ్ పక్కన ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్లి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడతారు. అలాగే అక్కడ నుండి వేరే ప్రదేశానికి కూడా ఓపెన్ ప్లేస్కి తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు. అక్కడ నుండి కేఎల్ రావు నగర్ కాలనీ తాడేపల్లి ఈ షేక్ కాదర్ బాషా ఇంటికి తీసుకెళ్లి అమ్మాయితో అక్కడ శారీరకంగా కలుస్తాడు. అతను మాత్రమే కాకుండా అతని కొడుకు కూడా శారీరకంగా అమ్మాయితో కలిసేటట్టుగా ఎంకరేజ్ చేస్తాడు. ఈ 4 కూడా అరెస్ట్ చేశాము. వీరిని ఈరోజు సాయంత్రం రిమాండ్కి పంపిస్తున్నాము. అలాగే వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలకు పాల్పడే బ్యాడ్ వాయిసెస్ ఉన్నటువంటి వారికి పోలీసు వారి హెచ్చరిక, పోక్సో చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు ఉన్నాయి. మైనర్ బాలికలతో శారీరకంగా కలిసిన వారి యొక్క శరీరాన్ని తాకిన వారి మీద ఎటువంటి ఈవ్ టీజింగ్కి పాల్పడినా కూడా 20 సంవత్సరాల వరకు శిక్ష పెట్టడానికి అవకాశం ఉంది, నాన్ బెయిలబుల్ కేసులు. కాబట్టి దీన్ని గుర్తించుకుని ఇటువంటి సంఘటనలు పాల్పడడం అందరికీ కూడా ఇది హెచ్చరికగా తెలియజేస్తున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? 18 నెలల కాలంగా జరుగుతున్నటువంటి అరాచకం, సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఏదైతే మంత్రుల నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి దందాలు. మొన్నటికి మనం చూస్తే కుప్పంలో మహిళను చెట్టు కట్టేసినటువంటి తీరు, నిన్న చూస్తే ఏదైతే మంత్రి పార్థసారథి నియోజకవర్గంలో పేకాట క్లబ్బుల్ని డైరెక్ట్గా పట్టుకున్నటువంటి పరిస్థితి. మంత్రికి సంబంధం లేకుండా పేకాట క్లబ్బులు నడుస్తాయా? 2 ఎక్కడికక్కడ భూదందాలు పెరిగిపోతున్నాయని చెప్పి స్వయంగా ఉప ముఖ్యమంత్రి కంప్లైంట్ ఇచ్చినటువంటి తీరు.
పేకాట క్లబ్బులు పోలీసులకు వాటాలు వస్తున్నాయి అని చెప్పి భీమవరం డీఎస్పీ మీద ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు. అదేవిధంగా మీరు చూస్తే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఏదైతే సాక్షాత్తు తన నియోజకవర్గంలో నారాయణ స్కూల్ పక్కన ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని చూపించినటువంటి విధానం, డైరెక్ట్ గా గంజాయి అమ్ముతున్నారు ఎంపీ మనుషులు, కేసినేని చిన్ని అనుచరులు గంజాయి తీసుకుని వచ్చి అమ్ముతున్నారు తెలంగాణ నుంచి అని చెప్పి ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యాఖ్యానాలు. అదేవిధంగా చూస్తే ఎంపీ కాంట్రాక్ట్ చేస్తా ఉంటే ఎమ్మెల్యే 10% వాటా ఇవ్వలేదని పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి ఇది. అదేవిధంగా మనం చూస్తే ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రేషన్ మాఫియా సాక్షాత్తు జనసేన నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తా ఉంటే ఈ నెలేమో సీజ్ ద షిప్ అని చెప్పి అక్కడ ఓవర్ యాక్టింగ్ చేసినటువంటి పరిస్థితి. షిప్ పోయింది, బియ్యం పోయింది, మళ్లీ షిప్ వెళ్లి వచ్చింది, మళ్లీ పోతా ఉంది, అయినప్పటికీ పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు చూస్తే ముఖ్యమంత్రికి ఆఫీస్కి కోటవేటు దూరంలో, ముఖ్యమంత్రి ఆఫీస్కి అతి దగ్గరలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఆఫీస్కి దగ్గరలో మంత్రులందరూ ఉండేటటువంటి అదే మంగళగిరిలో డీజీపీ ఆఫీస్ ఉన్నటువంటి మంగళగిరిలో ఏదైతే 13 ఏళ్ల అమ్మాయిని నలుగురు అత్యాచారం, తండ్రి కొడుకులు అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన. ఏదో పీకుతాము లేదంటే ఏదో చెప్తున్నారు కదా, ఒక్కొక్కరిని తాట తీస్తాము, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు పేకాల్సింది ఎవరిని, తాట తీయాల్సింది ఎవరిని? ఇప్పుడు ఇలాంటి మాఫియాలను కదా తాట తీయాల్సింది. సాక్షాత్తు మీ ఆధ్వర్యంలోనే ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అసలు ఎక్కడుంది? అవినీతి పెరిగిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెబుతున్నటువంటి పరిస్థితి. 18 నెలలుగా దమనకాండ నడుస్తా ఉంది, అవినీతి పేట్రేగిపోయింది, అరాచకాలకి అసలు అంతు అదుపు లేకుండా జరుగుతా ఉన్నాయనడానికి ఇది నిదర్శనం కదా. ఇప్పుడు నారా లోకేష్ ఏదో పీకుతాను, రెడ్ బుక్ గిడ్ బుక్ అన్నావు కదా, ఇదేనా? నీ నియోజకవర్గంలో 13 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం జరిగితే నువ్వేం పీకుతా ఉన్నావు? ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? తండ్రి కొడుకులు అత్యాచారం చేశారంట, అక్కడే డీజీపీ ఆఫీసు, అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం, అక్కడే మంత్రుల కార్యాలయాలు, ఇంకొక ఆయన మొత్తం ఇది అరచేతిలో గీకుతాను ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా. మరి ఇప్పుడు ఏం గీకుతారు? ఏం చేస్తారు మీరు వీళ్ళందరూ మక్కెలు ఎప్పుడు ఎరగొడతావు? నువ్వు దమ్ముంటే వాళ్ళ మక్కెలు కదా మీరు ఎరగొట్టాల్సింది. సో ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించండి, 18 నెలల అరాచకాన్ని ఖచ్చితంగా ముగింపు పలకాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతుందని మాత్రం గమనించమని చెప్తా ఉన్నాను. ఇంకెక్కిచ్చేస్తారా లేదా? మీరు దగ్గర కొనండి సార్, కొద్దిగా దగ్గర కొనండి.